మెగా డాటర్ గా ఎన్నో అంచనాల మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారికకు ఎంట్రీ సింపుల్ గానే వచ్చినా సక్సెస్ మాత్రం అందలేదు. ఒక మనసు మూవీ పరాజయం పాలవడం ఆమెను నిరుత్సాహపరిచింది. అయితే సినిమా రిజల్ట్ తేడా కొట్టినా నిహారిక చేసిన రోల్ కు ఆమె యాక్టింగ్ కు ప్రశంసలు రావడం మాత్రమే చెప్పుకోదగ్గ అంశం. మరిప్పుడు నిహారిక రెండో సినిమా చేస్తుందా చేయదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఒక మనసు రిలీజ్ కాకముందే నిహారికకు కొన్ని ఆఫర్స్ వచ్చాయి. అయితే తొలి సినిమా రిజల్ట్ ను బట్టి, ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న పద్ధతిని బట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ముందే నిర్ణయించారు. ఇప్పుడు సినిమా వచ్చింది, జనాలు రిజల్ట్ కూడా ఇచ్చేశారు. నిహారికను ఓ శృతి హాసన్ టైప్ లో గ్లామర్ రోల్ లో ఊహించుకోవడం కుదరదనే విషయం ముందే చెప్పేశారు. సో కాసింత ఒద్దికైన పద్ధతైన పాత్రలో మాత్రమే మెగా డాటర్ కనిపించాల్సి ఉంటుందన్నమాట. అసలు గ్లామర్ అనే మాట లేకుండా కెరీర్ కంటిన్యూ చేసిన తెలుగు హీరోయిన్ లయ ఒక్కతే. ఇప్పుడు నిహారిక కూడా ఆమెను ఇన్స్పిరేషన్ తీసుకుని కెరీర్ కంటిన్యూ చేస్తుందా అన్నదే క్వశ్చన్. మరోవైపు తండ్రి నాగేంద్రబాబు మాత్రం తొలి సినిమాలో కూతురు కనిపించిన తీరును, కనబరిచిన నటనకు అందరూ ప్రశంసిస్తుండటంతో సంతోషిస్తున్నాడు. ఇక ఒక మనసులో నిహారికకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన తల్లి మాత్రం నిరుత్సాహపడిందని అంటున్నారు. అందరూ కలిసి కెరీర్ కంటిన్యూ చేసే విషయంలో నిర్ణయం నిహారికకే వదిలేశారని తెలుస్తోంది.